ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ ఇచ్చిందో, ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చేసరికి ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది కదా! దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఈ నెక్స్ట్ క్యాండిల్ పడతది అని. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా 2 ట్రేడ్సే నేను ఎగ్జిట్ అయిపోయానన్నమాట. ఎందుకంటే మార్కెట్ మొమెంటమ్ ఒక వన్ సైడ్ ర్యాలీ జరిగినా నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయాం. మన ట్రేడ్స్ కూడా 2 ట్రేడ్స్ అన్నమాట. 2 ట్రేడ్స్ మనం సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసరికి మళ్ళీ ఏమవుద్దంటే, ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ ట్రేడ్ గనక మనకు గనక లాస్ వస్తే మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. మళ్ళీ మనకు ఓవర్ ట్రేడింగ్‌కెళ్ళే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. అందుకే మైండ్‌లో బ్లైండ్‌గా పెట్టుకోండి. 2 ట్రేడ్స్ తీసుకునేటట్టు. మార్కెట్ ఎంత బాగున్నా సరే 2 ట్రేడ్స్‌తోనే ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఎ ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడం అనేది రిస్క్ అన్నమాట. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా నేను ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకున్నాను. రేపు మార్కెట్ కూడా హ్యూజ్‌గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. నేను నిన్న వీడియోలో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ ఫాలో అయితే ఈ లెవెల్ వరకు ఫాలో అవ్వచ్చని. అదే విధంగా మనం చెప్పిన విధంగానే మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాలో అయింది. సో, రేపు కూడా మార్కెట్ కూడా ఫాలో అయ్యే అవకాశాలుంది. ఈ అప్ టు 56,217 లెవెల్ వరకు మార్కెట్ అయితే ఫాలో అవ్వచ్చు. జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎలా పెడితే మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఫస్ట్ 15 మినిట్స్ కల్లా ఒక బేరిష్ క్యాండెల్ వస్తే మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి.